టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. ఫ్రెండ్స్, మనం 29th జూన్ 2025లో జరిగినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ కాంటెంట్లో ఉన్నాం. ఇది ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్. ఇది మనకి సెకండ్ సెషన్. దాదాపుగా ఫస్ట్ సెషన్లో ఒక 30 క్వశ్చన్స్ దాకా చేసాం. సో ఒక చిన్న మిస్టేక్ దొరికింది. మన వ్యూయర్ ఒకరు ఫైండ్ అవుట్ చేశారు. అసలు నేను అది ఎలా మర్చిపోయిన నాకు అసలు ఐడియా రావట్లేదు. సో మనకి కోస్టల్ స్టేట్స్ లేదా మనకి ఆ కోస్టల్ నేమ్స్ ఉన్నాయి కదా, సో దాని పేర్లు. ఇది గుజరాత్. సో గుజరాత్ని బుక్లో అయితే ఇవ్వలేరు. బుక్లో దీన్ని కచ్ లేదా కతియావార్ తీరం అంటారు. గుజరాత్ తీర ప్రాంతాన్ని కచ్ మరియు కతియావార్, ఇక్కడ ఉందేమో కచ్, ఈ ప్రాంతంలో ఉందాన్నేమో కతియావార్ అంటారు. తర్వాత దిస్ ఇస్ మహారాష్ట్ర అండ్ గోవా. సో మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాన్ని మనము కొంకన్ అంటారు. ఓకే, తర్వాత కర్ణాటక. ఓకే, ఈ కర్ణాటక దాన్ని తీర ప్రాంతాన్ని మనము కోస్టల్ ప్లెయిన్ కోస్ట్ని కెనరా అంటాం. తర్వాత ఇది మలబార్, కేరళ మలబార్. తర్వాత దిస్ ఇస్ తమిళనాడు. ఇది ఈ రీజన్ తమిళనాడును మనం కోరమాండల్ కోస్ట్ అంటాం, సో ఆంధ్ర ప్రాంతాన్ని సర్కార్ కోస్ట్ అంటాం, ఒడిస్సా, ఇదేంటి ఒడిస్సా కోస్ట్ని మనం ఉత్కల్ కోస్ట్ అంటాం, తర్వాత బెంగాల్, ఇక్కడ బెంగాల్ ఉంటుంది కదా, వెస్ట్ బెంగాల్ దాన్ని మనం బంగా కోస్ట్ అంటాం, సో మనకి కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయి అంటే 9 అని చెప్పుకున్నాం కదా. 1, 2, గోవా 3, కర్ణాటక 4, కేరళ 5, తమిళనాడు 6, ఆంధ్ర 7, ఒడిస్సా 8, బెంగాల్ 9. సో ఇక్కడ కొంకన్ కోస్ట్ దగ్గర మిస్టేక్ చెప్పాను. కొంకన్ కోస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర, గోవా కమ్స్ అండర్ కొంకన్ కోస్ట్, కచ్, కతియావార్ కమ్స్ అండర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి సరికాని స్టేట్మెంట్. సో మీకు మన సోషల్ స్టడీస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటా నేను చెప్తున్నాను. సో పీడిఎస్ చాలా బాగా ఉన్న స్టేట్స్ ఏంటి, పీడిఎస్లో ది బెస్ట్ స్టేట్స్ ఏంటంటే 1 is తమిళనాడు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తమిళనాడు పర్సంటేజ్ ఈస్ 87.1% పీడిఎస్. తమిళనాడు తర్వాత కంబైన్డ్ ఏపీ అండ్ తెలంగాణ, దీస్ ఆర్ 76% పర్ఫెక్ట్లో ఉన్నాయి. తర్వాత లీస్ట్ స్టేట్ ఏంటంటే పంజాబ్ పర్ఫార్మెన్స్ వెరీ లీస్ట్, ఇట్ హ్యాస్ ఓన్లీ 19.8%. దెన్ ఆఫ్టర్ రాజస్థాన్ అంటే పీడిఎస్ సిస్టమ్ సరిగా లేదు అక్కడ. రాజస్థాన్ 25.4% మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ. సో పీడిఎస్ సౌత్లో చాలా సక్సెస్ఫుల్, తమిళనాడు అండ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. The poorest families are issued అంత్యోదయ కార్డ్స్. ఎస్, పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ లేదా పేద కాకుండా అతిపేద కుటుంబాలకి అంత్యోదయ కార్డు ఇస్తారు. అయితే అంత్యోదయ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ద మెయిన్ గోల్ ఆఫ్ ద అంత్యోదయ కార్డ్స్ ఆర్ గివ్ 35 kg రైస్, 35 కిలోల బియ్యం ఫ్రీగా ఇవ్వాలి. ఇది కరెక్టే. పూర్ ఆర్ ఇష్యూడ్ బీపీఎల్ వైట్ కార్డ్స్, బిలో పావర్టీ లైన్ అంటారు, ఇది కూడా కరెక్ట్ కాదు అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. ఇది కరెక్టే. అంత్యోదయ అండ్ బీపీఎల్ కార్డ్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్ కాదు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వరు, బట్ అంత్యోదయ వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా ఇస్తారు. సో బీపీఎల్ వాళ్ళకి మాత్రం ఫ్రీగా గ్రెయిన్స్ ఇవ్వరు. ఓకే, అంత్యోదయ వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇస్తారు. సో రెండు ఒకటి కాదు. అబోవ్ పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఆర్ ఇష్యూడ్ పింక్ కార్డ్స్. ఎస్, కార్డులు 2 రకాలు. ఒకటి అబోవ్ పావర్టీ లైన్, వీరికి పింక్ కార్డ్ ఇస్తారు. అండ్ బిలో పావర్టీ లైన్, సో వీరికి వైట్ కార్డ్స్ ఇస్తారు. వైట్ కార్డ్ హోల్డర్స్కి
మనకి బియ్యం పోయడం కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్ దగ్గర సరుకులు ఇవ్వడం కానీ జరుగుతుంది. సో దీంట్లో సరికాని స్టేట్మెంట్ ఏంటంటే ఇది అంత్యోదయ అండ్ బీపీఎల్ కార్డు ఒకటి కాదు, వేరు. ఓకే, సో అంత్యోదయ కార్డులో 35 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ ఫస్ట్ అపియర్డ్ ఇన్ ద ఇయర్. సుస్థిరాభివృద్ధి అనే భావన ఎప్పుడు మొదలైంది అంటే దీని కొంచెం హిస్టరీ చెప్తాను నేను. సో ఫస్ట్ మనకి 1972లో స్టాక్ హోమ్లో ఒక మీటింగ్ జరిగింది. స్టాక్ హోమ్ ఫస్ట్ మీటింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ గురించి 1972లో స్టాక్ హోమ్లో జరిగింది. తర్వాత 1987లో బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ అంటారు. సో ఈ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అవర్ కామన్ ఫ్యూచర్. సో ఇది 80s అనమాట. 1980sలో అవర్ కామన్ ఫ్యూచర్లో సస్టైనబిలిటీని చెప్పడం జరిగింది. ఓకే, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మళ్ళీ 1992 ఇక్కడ ఇచ్చారు. 1992 రియో సమ్మిట్ జరిగింది. దీన్నే ఎర్త్ సమ్మిట్ అంటారు. సో మనకి ఈ సుస్థిరాభివృద్ధి అనే భావన అనే ఐడియా ఎప్పుడు వచ్చిందంటే 1980లో వచ్చింది. 80లో వచ్చిన తర్వాత దాన్ని 1987 ఈ బ్రంట్ ల్యాండ్ కమిషన్ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక వర్డ్ని యాడ్ చేయడం జరిగింది. 1992 ఎర్త్ సమ్మిట్ గుర్తుపెట్టుకోండి. ఎర్త్ సమ్మిట్ రియో డిజనీరోలో జరిగింది. నెక్స్ట్, ద అమౌంట్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫీస్ అండ్ డివిడెండ్స్ ఈస్ నోన్ యాజ్. ప్రభుత్వానికి వడ్డీ, రుసుములు, డివిడెండ్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఏమంటారు? నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్. అంటే ఇది రెవెన్యూ రిసీటే. ఇది అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం. సో ఇది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి ఫండ్ వస్తుంది, డబ్బులు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వడ్డీ మీద, రుసుముల మీద, డివిడెండ్ల రూపంలో వస్తుంది. సో దాన్ని మనము పన్నేతర రాబడి అంటారు. గుర్తుపెట్టుకోండి, పన్నేతర రాబడి. తర్వాత దిస్ సర్వీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఇది మనకి 8th క్లాస్లోని బ్యాంకింగ్ లెసన్లో నుంచి వచ్చింది. యుఎస్ఎస్డి అంటే ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. దీంట్లో ఏం చేస్తే స్మాల్ అమౌంట్ మనకి మొబైల్ ద్వారా పంపించుకోవచ్చు. చిన్న అమౌంట్లని పంపించుకోవచ్చు. మొబైల్ సహాయంతో చిన్న మొత్తాన్ని, స్మాల్ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లావాదేవీలు చేయొచ్చు. మరి ఆర్టీజీఎస్ అంటే ఏంటి? ఆర్టీజీఎస్ అంటే ఏంటంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. గ్రాస్ అన్నారు ఇక్కడ. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ కనీసం 1,00,000 పంపించాలి ఖచ్చితంగా. కనీసం ఎంత? 1,00,000. మరి గరిష్టం ఎంత? సో మినిమం 1,00,000 రూపీ పంపించాలనుకుంటే మనం ఆర్టీజీఎస్ ద్వారా పంపించాలి. మినిమం 1,00,000 అండ్ మాక్సిమం ఎంతైనా పంపించవచ్చు. మాక్సిమం 10 కోట్లు కూడా పంపించవచ్చు, ఎంతైనా పంపించవచ్చు. సో గరిష్టం ఎంతైనా పంపించుకోవచ్చు ఆర్టీజీఎస్ ద్వారా. బట్ మినిమం మాత్రం 1,00,000 పంపిస్తేనే ఆర్టీజీఎస్. మరి యూపీఐ అంటే ఏంటి? మనందరికీ ఒక యూపీఐ ఐడి వస్తుంది. సో దాని ద్వారా కూడా మనం లావాదేవీలు చెల్లించవచ్చు. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఐఎంపిఎస్ అంటే ఏంటంటే ఇమీడియట్ అంటే ఏంటి? ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అంటారు. ఇక్కడ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, సార్ అన్ని డబ్బులు పంపించేటే కదా అంటే, ఇది సెలవు రోజుల్లో కూడా పోతాయి. సెలవు రోజుల్లో కూడా బ్యాంకు హాలిడేలో కూడా పొందొచ్చు. ఇది మనము ఇంటర్నెట్ ద్వారా లేదా మొబైల్ ఇంటర్నెట్ ద్వారా కూడా మనము ఈ యొక్క ఐఎంపిఎస్ సేవల్ని పొందవచ్చు.
ఓకే, నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చిన రోజు వరల్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. ఎక్కడుంది? జెనీవాలో ఉంది. మరి ఇది అమలులోకి వచ్చిన రోజు ఎప్పుడంటే 1995 జనవరి 1. 1995 1 జనవరి రోజు ఇది అమలులోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్. 1 జనవరి 1995 రోజు ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ద మనీ సప్లై ఇస్ రెగ్యులేటెడ్ బై, సింపుల్ క్వశ్చన్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1935. ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేది? ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండే? కోల్కతాలో ఉండే. ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? కోల్కతాలో ఉండే. ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్రజెంట్ హెడ్ క్వార్టర్ ముంబై. ఓకే, రైట్. సో ఇది మనీ ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐకి కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఆర్బీఐ యాక్ట్ యాజ్ ఏ బ్యాంకర్స్ బ్యాంక్. ఇది బ్యాంకులకే బ్యాంకు. ఆర్బీఐ ఈజ్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్. ఇది గవర్నమెంట్కి బ్యాంక్. అండ్ ఆర్డీఐ కంట్రోల్ ద మనీ. మార్కెట్లో ఉన్నటువంటి మనీని కూడా ఇంట్రెస్ట్ రేటు వేయడము, మనీ సర్క్యులేషన్ ఎక్కువ జరగకపోతే ఇంట్రెస్ట్ రేట్ను తగ్గించడము కూడా ఆర్బీఐ జరుగుతుంది. మీకు తెలుసు ఆర్బీఐ మనకి మానిటరీ పాలసీ ఇది ఎవ్రీ క్వార్టర్ జరుగుతుంది. ఓకే, సో దాంట్లో వీళ్ళు రెపో రేటు, రివర్స్ రెపో రేట్ని రివైజ్ చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ సేల్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో మరి మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి రైతుల దగ్గర నుంచి రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మరి ఎక్కడికి తీసుకెళ్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనే మనకి వీటన్నిటిని కూడా బఫర్ స్టాక్ కింద పెడతారు. బఫర్ స్టాక్స్. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. ఏ డిస్ట్రిబ్యూటర్ సెల్లింగ్ మిల్క్ టు కన్జ్యూమర్ ఫాల్స్ అండర్ దిస్ సెక్టార్. ఒక డిస్ట్రిబ్యూటర్ మిల్క్ అమ్ముతుండంట. సో వాడు అమ్మిండంటే సర్వీస్ కిందకి వస్తుంది. అమ్మిండంటే ఏంటిది? సర్వీస్. సో దట్ ఈస్ సేవారంగం, సర్వీస్. ఓకే, నెక్స్ట్, థామస్ మన్రో హ్యాడ్ డివైజ్డ్ ఏ రైతువారీ సిస్టమ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో రైతువారీ సిస్టమ్ ఎక్కడ? మద్రాస్లో స్టార్ట్ చేశాడు ఆయన. మద్రాస్లో స్టార్ట్ చేశాడు. సో సౌత్ ఇండియా, సో దక్షిణ మరియు వెస్టర్న్ పార్ట్స్. సో ఆయన ఈ పార్ట్స్లో మరియు ఈ సౌత్ పార్ట్లో థామస్ మన్రో ఆయన రైతువారీ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి జమీందారీ సిస్టమ్ అని ఒకటి ఉండే కదా, జమీందారీ సిస్టమ్. మరి ఈ సిస్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? జమీందారీ సిస్టాన్ని లార్డ్ కార్న్వాలిస్ జమీందారీ సిస్టమ్. ఈ జమీందారీ సిస్టాన్ని మనం ఏమంటాం? పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద ఫేమస్ స్కాలర్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ హూ స్టడీడ్ ద ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ. ప్యూరర్ హైమండార్ఫ్ అనేటటువంటి ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్, ఒక ఆంథ్రోపాలజిస్ట్ మన ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్, కోలాం లాంటి వాళ్ళతో ఆయన ఉండడం జరిగింది. ఎందుకంటే కొమురం భీం ఆయన ఉద్యమం చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత నిజాం ఈ యొక్క ప్యూరర్ హైమండార్ఫ్ని వీళ్ళను స్టడీ చేయమని చెప్పి ఈయనని నియమించడం జరిగింది. సో నిజాం నియమించిన తర్వాత ఈ ప్యూరర్ హైమండార్ఫ్ గోండ్ల గురించి ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం కూడా రాశారు. ఇంపీరియల్ గెజిటర్ ఆఫ్ నిజాం స్ట్రీట్ అని కూడా పుస్తకం రాశారు. చాలా బాగుంటుంది. ఓకే, హైమండార్ఫ్ ఆయన గోండులలో ఆదివాసీలలో ఒకటిగా మిగిలిపోయారు. ఈయనని వాళ్ళు దేవుళ్ళ కూడా ఎప్పుడు భావిస్తారు. ఈయన యొక్క సమాధి ఆదిలాబాద్ జిల్లాలోని మార్లవాయిలో కూడా ఉంది. మార్లవాయి దగ్గర ఉంది. వీళ్ళందరూ కూడా అసలు ఎక్కడ కూడా మన బుక్లో పేరు లేవు. వీళ్ళందరి హైమండార్ఫ్ పేరే ఉన్నది. సో ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనకి రైట్ ఆన్సర్ రావచ్చు. నెక్స్ట్, ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మగధ మహాజనపద ఇన్ 6th BC. సో మగధ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మహాజనపద. మీకు తెలుసు మనకి 6th BCలో మనకి
16 మహాజనపదాస్ ఉన్నాయి. 16 మహాజనపద. ఆ 16 మహాజనపదలో స్ట్రాంగ్ మహాజనపద ఏది? మగధ. మరి మగధను ఎవరు రూల్ చేశారు? మగధను 3 డైనాసిటీ రూల్ చేశాయి. 3 వంశాలు మగధని పరిపాలించాయి. సో ఫస్ట్ వంశం పేరు మనము హరియాంక అంటాం. హరియాంక వంశం. సో హరియాంక వంశంలో మెయిన్ ఎవరు? బింబిసార. బింబిసార. బింబిసార తర్వాత ఎవరు? అజాతశత్రు. అజాతశత్రు. రెండో వంశం ఏంటి? శిశునాగ. శిశునాగ. దీంట్లో ఫేమస్ ఎవరు? శిశునాగుడు. శిశునాగుడు. మూడో వంశం ఏంటి? నంద వంశం. సో నంద వంశంలో గొప్పవాడు ఎవరు? మహాపద్మనంద. మహాపద్మనంద. సో దీంట్లో మగధను పరిపాలించిన దాంట్లో హరియాంక వంశంలో ఫస్ట్ ఎవరు? బింబిసార. ఓకే, బింబిసార ఇస్ ద రైట్ ఆన్సర్. బింబిసార రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1871లో ఫ్రాన్స్ ఈ ఒప్పందం ద్వారా ఆల్సాస్ మరియు లొరైన్లను జర్మనీకి ఇచ్చింది. సో ఆల్సాస్ లొరైన్ ఫ్రాంక్ఫర్ట్ సంధి ద్వారా, ఫ్రాంక్ఫర్ట్ ఇక్కడ ఓడిపోయింది. ఫ్రాంక్ఫర్ట్ దగ్గర జర్మనీకి, అంటే ఇక్కడ జర్మనీకి మరియు ఫ్రాన్స్కి యుద్ధం జరుగుతుంది. ఓకే, జర్మనీకి మరియు ఫ్రాన్స్కి యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో 1871లో జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోవడం ద్వారా ఫ్రాంక్ఫర్ట్ అనే ఒక ట్రీటీ జరుగుతుంది. ఈ ట్రీటీ వల్ల జర్మనీ యూనిఫికేషన్ అవుతుంది. జర్మనీ యూనిఫికేషన్ అవుతుంది. ఓకే, సో ప్యారిస్ ఒప్పందం ఇది 2 సార్లు జరిగింది. 1763లో ఒకటి ఉంది, 1783లో కూడా ఒకటి ఉంది. ఈ రెండింటి గురించి ఇంతకుముందు పేపర్లో ఉంది. ఇంతకుముందు పేపర్లో చెప్పాను వీటి గురించి. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ 1919 వరల్డ్ వార్ 1 తర్వాత జరిగింది. వరల్డ్ వార్ 1 తర్వాత జరిగింది. ప్యారిస్ ట్రీటీ ఇది యుఎస్ఏ ఇండిపెండెన్స్ సంబంధించింది. ఇది యుఎస్ఏ ఇండిపెండెన్స్కి సంబంధించిన ట్రీటీ. పైంది 1763 7 years వార్ అంటారు. 7 years వార్ ఎక్కడ జరిగాయి? యూరోప్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం ఈ హక్కులను నిజమైన మరియు విడదీయరాని హక్కులుగా పరిగణించారు. యాజ్ పర్ ద ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ దీస్ రైట్స్ వేర్ కన్సిడర్డ్ యాజ్ న్యాచురల్ అండ్ ఇన్అలైనబుల్ రైట్స్. అండ్ ఇవన్నీ ఫ్రెంచ్ వాళ్ళు రాజుని తీసేసిన తర్వాత వారు కొత్త రాజ్యాంగాన్ని, అంటే 1789లో అక్కడ విప్లవం జరిగింది. 1789 రెవల్యూషన్ బ్రోకౌట్ అయింది. రెవల్యూషన్ వాజ్ బ్రోకౌట్ 3 times ఇన్ ఫ్రాన్స్. ఒకటి 1789లో, ఒకటి 1830లో, ఇంకోటి 1848లో. సో ఫ్రాన్స్లో విప్లవం మొత్తం ఎన్నిసార్లు జరిగింది? రెవల్యూషన్ ఎన్నిసార్లు జరిగింది ఫ్రాన్స్లో? 3 times. ఇక్కడ 1789లో విప్లవం వచ్చిన తర్వాత, 1789లో ఇక్కడ రెవల్యూషన్ జరిగిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు 1791 దే డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్. డ్రాఫ్ట్ చేశారు. అండ్ 1792 ఫ్రెంచ్ బికేమ్ రిపబ్లిక్. 1792లో ఫ్రెంచ్ ఇక్కడ వారు రిపబ్లిక్గా అవతరించారు. 1791లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. మరి ఈ కాన్స్టిట్యూషన్లో ఈ న్యాచురల్ రైట్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 17 రైట్స్ వేర్ కన్సిడర్డ్ యాజ్ న్యాచురల్. ఓకే, 1791లో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అయింది. దీంట్లో 17 రైట్స్ అనేటటువంటిది విడదీయలేనటువంటివి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మైకలాంజిలో చెక్కిన ఈ శిల్పం క్రీస్తు మృతదేహాన్ని పట్టుకున్న మేరీని వర్ణిస్తుంది. ద స్కల్ప్చర్ ఆఫ్ మైకలాంజిలో డిపిక్ట్ మేరీ హోల్డింగ్ ద డెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది ది పీటాని వర్ణిస్తుంది. ఓకే, మైకలాంజిలో ఈయన ఏం చేశారంటే చాపెల్ పైకప్పు, ఈయన డిజైన్ చేసినాయి. ది పీటా 2, తర్వాత సెయింట్ పీటర్ చర్చ్ పైకప్పు, సెయింట్ పీటర్స్ చర్చ్ యొక్క గుండ్రటి కప్పు. సెయింట్ పీటర్స్ చర్చి గుండ్రటి కప్పు. సో మైకలాంజిలో ఈ ఫేమస్ అయినటువంటి 3, ది పీటా అంటే క్రీస్తు మృతదేహాన్ని పట్టుకున్నటువంటి మేరీ, తర్వాత సిస్టైన్ చాపెల్ పైకప్పు ఇక్కడ ఉంది ఇది, తర్వాత సెయింట్ పీటర్స్ చర్చ్ యొక్క గుండ్రటి కప్పుని కూడా ఆయన డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద టీచింగ్ ఆఫ్ బుద్ధా అండ్ హిస్ ఫాలోవర్స్ హ్యావ్ బీన్ కంపైల్డ్ ఇన్
మరి బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఈ గ్రంథంలో సంకలనం చేయబడి ఉన్నాయి. అవి ఏంటంటే సుత్త పీఠక, అవిధమ్మ పీఠక, వినయ పీఠక, ఈ మూడిట్లలో. సో జ్ఞానపీఠిక అనేది లేదు. సో ఏబిసి ఆన్సర్ ఈస్ ఏబిసి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 1947లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి వీరి ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సమావేశాలు ఏర్పాటు కాబడ్డాయి. స్వామి రామానంద తీర్థ ఈయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు? 1938లో ఈయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని ఒకటి కాంగ్రెస్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇండివిజువల్ సత్యాగ్రహ, హైదరాబాద్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం ఆయన ఇండివిజువల్ సత్యాగ్రహ కూడా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, HSC అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938. స్వామి రామానంద తీర్థ. సరోజినీ నాయుడు వాళ్ళ డాడీ ఎవరు? అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఈయన నిజాం కాలేజ్కి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయన. బూర్గు రామకృష్ణారావు ఎవరు? 1952లో హైదరాబాద్ స్టేట్కి ఫస్ట్ అండ్ లాస్ట్ సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్కి మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి. నెక్స్ట్. In 1919, against the Rowlatt Act, Mahatma Gandhi gave a call for. సో రౌలట్ చట్టం అంటే ఏంటి? ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయొచ్చు. ఎనీవన్ కెన్ అరెస్టెడ్ అండ్ దర్ ప్రాపర్టీ కెన్ బి కాన్ఫిసికేటెడ్. ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. దీన్ని అందుకే రౌలట్ యాక్ట్ని గాంధీ గారు ఏమన్నారంటే బ్లాక్ యాక్ట్ అన్నారు. దీన్ని నల్ల చట్టం అని పిలిచారు. నల్ల చట్టం. ఓకే. అంటే బ్రిటిష్ వారికి అనుమానం వచ్చినటువంటి ఎవరినైనా కూడా ముందస్తు వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు, వారి యొక్క ఆస్తులని స్వాధీనం చేసుకోవచ్చు అనేటటువంటిది ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఓకే. సో మరి దీనికోసం గాంధీజీ గారు ఏం చేశారు? హీ వాజ్ కాల్డ్ ఫర్ సత్యాగ్రహ. దీనికి వ్యతిరేకంగా ఆయన సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. మరి హోమ్ రూల్ మూవ్మెంట్ ఇద్దరు స్టార్ట్ చేశారు. ఒకటి బాలగంగాధర్ తిలక్, ఇంకొకరు అనీ బీసెంట్. తిలక్ ఎక్కడ స్టార్ట్ చేశారు? మహారాష్ట్ర. అనీ బీసెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? మద్రాస్. ఓకే. సో గుర్తుపెట్టుకోండి. స్వరాజ్య. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటే ఏమంటారు? దీన్ని దండి మార్చ్ అంటారు. ఎప్పుడు జరిగింది? 1913లో దండి మార్చ్ జరిగింది. దీన్నే సాల్ట్ సత్యాగ్రహ అంటారు. దీన్నే ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సైన్య సహకార ఒప్పందం మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? సో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1856లో లార్డ్ డల్ హౌసీ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతిని 1798లో వెల్లెస్లీ ప్రవేశపెట్టాడు. సైన్య సహకార ఒప్పందం అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజులకి సొంత సైన్యం ఉండకూడదు. మరి ఆ సైన్యాన్ని రాజుని ఎవరు కాపాడతారు? ఈ బ్రిటిష్ వాళ్ళే కాపాడతారు. సో దీన్నే సైన్య సహకార ఒప్పందం అంటారు. దీన్ని ఒప్పుకున్నటువంటి ఫస్ట్ రాజు ఎవరంటే మన నిజాం రాజు నిజాం అలీ ఖాన్. ఓకే. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ. అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. అంటే ఎవరికైతే రాజులకి వారి యొక్క సొంత సంతానం ఉండదో వారి రాజ్యాలను బ్రిటిష్ వారు తీసుకుంటారు. ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమెకి ఒక కుమారుడు ఉండేవాడు. బట్ కుమారుడు చనిపోయిన తర్వాత జబ్బుతో భర్త కూడా చనిపోయేసరికి వారసులు లేని కారణంగా ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్యుపై చేసుకున్నారు. ఓకే. సో ఆన్సర్ లార్డ్ వెల్లెస్లీ. ఏ ఇయర్లో? 1798. మరి లార్డ్ డల్హౌసీ ఎప్పుడు? 1856. లార్డ్ డల్హౌసీ ఇలా సంబల్పూర్, సతారా, జైత్పూర్, ఝాన్సీ ఇలా చాలా రాజ్యాలని ఈ రాజులకి సొంతంగా కొడుకులు లేరు అనేటటువంటి ఒక కారణంతో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి లార్డ్ వెల్లెస్లీ ఏం చేసిండు? వీడు రాజు. సో రాజుకి సొంత సైన్యం అనేటటువంటిది ఉండకూడదు. ఓకే. ఈ రాజు ఈ సొంత సైన్యాన్ని తీసేయాలి. హైదరాబాద్ నిజాం అనుకో, ఈ నిజాం తన యొక్క సైన్యాన్ని మొత్తం తీసేయాలి.
మరి సైన్యాన్ని తీసేస్తే మరి వీడిని ఎవరు కాపాడతారు? వీడిని కాపాడేది వారు ఎవరంటే బ్రిటిష్ విల్ ప్రొటెక్ట్ హిమ్. బ్రిటిష్ విల్ ప్రొటెక్ట్ హిమ్. సో దానికి ఆయన ఏం చేయాలి? బ్రిటిష్ వారికి సాలరీ ఇవ్వాలి. బ్రిటిష్ వారికి సాలరీ ఇవ్వాలి. ఒకవేళ సాలరీ ఇవ్వలేదు అనుకోండి, బ్రిటిష్ వారి ఖర్చులకి వాళ్ళ గుర్రాలకు గడ్డేయాలి, ఏనుగులకు మేతేయాలి, వీళ్ళకి సాలరీలు ఇవ్వాలి. ఒకవేళ సాలరీ కనుక ఇవ్వకపోతే ఈ నిజాం రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వారు తీసుకుంటారు. ఇవ్వకపోతే నిజాం యొక్క రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వారు తీసుకుంటారు. సో ఇదండి, ఇక్కడ నుంచి మళ్ళీ మెథడ్ వచ్చింది. సో ఇప్పటివరకు అయితే మనం సోషల్ కాంటెంట్ని అయితే కంప్లీట్ చేసాం. అన్ని సెషన్స్ కాంటెంట్ అయిపోయిన తర్వాత వీలుంటే ఒక మారథాన్ మెథడాలజీ చూద్దాం. మెథడాలజీ చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా దాంట్లో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఫాలో అయితే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా లైక్ చేయట్లేదు, ఒక లైక్ వేసుకోండి ఈ మీ క్లాసెస్ కనుక నచ్చితే. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అది లేదు ఇది లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నచ్చితే నచ్చాలి ఖచ్చితంగా, అండ్ మీరు లైక్ చేయాలి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.